తాజా అంశాన్ని చూస్తే తిరుమలలోని శారదా పీఠం భవన నిర్మాణ విషయంలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించడానికి వీలులేదని, ఆ భవనం కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నడి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, తిరుమలలో శారదా పీఠం భవనం విషయంలో హైకోర్టు ఏమంది? రాకేష్, ఈరోజు హైకోర్టు ఏదైతే ప్రస్తుతం తిరుమలలో శారదాపీఠం సంబంధించినటువంటి భవనం నిర్మాణం చేపట్టదలిచారో దానికి సంబంధించి హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. గతంలో విచారణ జరిగిన సమయంలో ప్రస్తుతం తాత్కాలికంగా నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే మరోసారి ఈ రోజు అదే కేసు మరోసారి ఈ రోజు విచారణకు వచ్చింది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపడుతున్నారని అక్కడ తిరుమల పరిరక్షణ సమితి ఓంకార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపు న్యాయవాది కూడా ఈ విధంగా నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు, ఇది సరికాదు, దీనివల్ల చాలా నష్టాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. దీంతో పాటు అసలు హైకోర్టు కూడా ఈ విధంగా నిర్మాణాలు చేపడితే ఎలాగా, అధికారులు కూడా దీని మీద ఎలాగా ఉన్నారు అనేటువంటి వ్యాఖ్య చేసింది. దీంతో పాటు దీనిపైన ఈ నిర్మాణం ఎక్కడైతే అక్రమంగా అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతూ ఉన్నారో అది దాని మీద ఆ భవనాన్ని కూల్చివేసేందుకు ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు ఇది ఈ విధంగా ఈ భవనాన్ని కూల్చివేసే ఆదేశాలు ఇస్తే ఇది ఒక ఉదాహరణగా మిగులుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. మరొక వైపు పిటిషనర్ అటు శారదాపీఠం తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరగా తదుపరి విచారణను వాయిదా వేసింది. ఖచ్చితంగా దీని మీద ఈ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే చాలా నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా ఉండాలని హైకోర్టు భావించిందనేది మనకి ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతూ కనబడుతూ ఉంది. తదుపరి విచారణలో దీనిపైన ఉత్తర్వులు అంటే మధ్యంతర ఉత్తర్వులు అలాగా వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే మరొక వైపు కౌంటర్ దాఖలు చేసేందుకు వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని అటు శారదాపీఠం తరఫున ఉన్నటువంటి న్యాయవాది కోరటంతో తదుపరి విచారణ వాయిదా వేసింది. రాకేష్, జయప్రకాష్, మనం విజువల్స్ లో చూస్తున్నాం, శారదాపీఠం భారీ ఎత్తున నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తోంది. అనుమతి లేకుండా ఇంత పెద్ద భవనాన్ని ఎలా నిర్మించారు? ఇప్పుడు హైకోర్టు కూడా వేసిన ప్రశ్నలలో ఒకటి, ఇంత భారీ స్థాయిలో ఈ విధంగా నిర్మించితే అక్కడ ఉన్నటువంటి అధికారులు గాని తిరుమలలో ఖచ్చితంగా ఏ నిర్మాణం చేపట్టాలన్నా సరే అటు అధికారుల మున్సిపల్ అధికారుల అనుమతితో పాటుగా అక్కడ ఉన్న టీటీడీ సంబంధించిన అనుమతులు కూడా కొంత అవసరం అవుతూ ఉంటాయి. అయితే అసలు ఇంత భారీ స్థాయిలో కడుతూ ఉంటే ఏ విధమైనటువంటి అనుమతులు ఇచ్చారు? తిరుమల కొండపైన అందరికీ తెలిసిన విషయమే, ఎంత ఎత్తులో కట్టాలి, ఎన్ని అంతస్తులు కట్టాలి, ఏ విధంగా కట్టాలి అని ఒక నిర్దిష్టమైనటువంటి నిబంధనలు తిరుమలలో ఉంటాయి. అటువంటి కొండపైన ఇంత భారీ స్థాయిలో కట్టడము, అది కూడా అనుమతులు ఒకలా ఉంటే మరొకలాగా నిర్మాణం చేపట్టడం అనేటువంటిది దీన్ని ఉపేక్షించడానికి వీల్లేదని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయానికి, స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇందులో అసలు ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు అంటే దీనికి ఎవరు సహకరించారు, ఈ నిర్మాణానికి అధికారుల నుంచి ఏ రకంగా తప్పు ఉంది అనేటువంటిది కూడా కొంత పరిశీలించే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఉత్తర్వుల్లో ఏం పేర్కొంటారు అనేటువంటిది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రాకేష్, ధన్యవాదాలు జయప్రకాష్.